తల్లుల దినోత్సవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యములో రాయబడి ఉంది, జీవం కలిగిన ప్రతి వానికి తల్లి ఎవరు? అవ్వ. ప్రైజ్ ది లార్డ్. ఆ బిడ్డకి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. రిబ్కా గురించి కూడా, రిబ్కా ఎంతమందికి తెలుసు? మీ పక్కనంటే ఎదురింటి రిబ్కా కాదు, బైబిల్లో ఉన్న రిబ్కా. ప్రైజ్ ది లార్డ్. రిబ్కా గురించి కూడా, రిబ్కా నువ్వు వేవేలకు తల్లి వగుదు అనే వాగ్దానం ఉంది. భయపడకు, నేను నీ పక్షమున తోడై ఉన్నాను. భయపడకు, నేను నీ పక్షమున తోడై ఉన్నాను అని నీవు నన్ను ధైర్య. రిబ్కా నీవు వేవేలకు తల్లివా అవుదు అని సెలవిచ్చితివే. రిబ్కా నీవు వేవేలకు తల్లిగా అవుదు అని సెలవిచ్చితివే. అవుదు అని సెలవిచ్చితివే. భయపడకు, నేను నీ పక్షమున తోడై ఉన్నాను అని నీవు నాతో మాట్లాడినావుగా, నన్ను ధైర్యపరచావుగా. ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అవ్వ. రిబ్కా గురించి కూడా వాక్యములో రాయబడింది, రిబ్కా నువ్వు వేవేలకు తల్లివి. ఒకే కుటుంబంలో ముగ్గురు సేవకులు ఉన్నారు. చెప్తారా బైబిల్లో? ఒకే కుటుంబంలో ముగ్గురు సేవకులు ఉన్నారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. అబ్రాము తన మేనత్తైన యోకేబేదును పెళ్లి చేసుకుని, తన మేనత్తైన యోకేబేదును పెళ్లి చేసుకుని ఆమె అతనికి అహరోను మోషేను కనెను. చాలు. ఆమె పేరేంది? అహరోను మోషే. తల్లి ఎవరు? ఎవరు? రిబ్కా కాదు, చదివాడు మనం. ఈకే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈమెకు ఎంతమంది బిడ్డలు? అహరోను. అతను ఎవరు? యాజకుడు. రెండవది మోషే. అతని గురించి రాయబడింది ప్రవక్త. ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని 6 లక్షల మంది కాలువలు, ఇంకా చిన్నపిల్లలు వృద్ధులు లెక్కేస్తే ఇక చాలామంది, వీళ్ళందరికీ ముందుండి నడిపించే గొప్ప నాయకుడు దేవుడు. ఆయన ప్రజల కొరకు, ఆయన బిడ్డల కొరకు మోషేని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. తర్వాత ఇదే కుటుంబంలో మూడో వ్యక్తి ఎవరు? మిరియాము. ఎవరు? మిరియాము. ఇశ్రాయేలు ప్రజలు సాగి వెళుతూ ఉన్నప్పుడు వారి ముందుండి స్తుతి ఆరాధన చేస్తూ గీతములు పాడుతూ, ఆత్మ సంబంధ గీతములు తంబురతోనూ నాట్యముతోనూ తను దేవుని ఆరాధించినట్లుగా వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. యోకేబేదు కుటుంబంలో ముగ్గురు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఎవరంటే అహరోను, మోషే, మిరియాము. ఒకే కుటుంబంలో ముగ్గురు సేవకులు. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు సేవకులను తయారు చేసిన తల్లి ఎంత గొప్పది. తిమోతి కూడా రాయబడింది, తిమోతి నీ భక్తి
నీ అవ్వలో నుంచి వచ్చింది. ఆమె ఎవరు? ఒక తల్లి లాంటిదే. అవ్వలో నుంచి తల్లికి, తల్లిలో నుంచి కుమారుడికి. తల్లి బిడలకు తల్లి, కోడలు ఉందనుకోండి, ఆ కోడలి పిల్లలకి ఆమె ఏమైంది? తల్లి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని దేవుడు ఏమండి తల్లి అనే గొప్ప వరాన్ని ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లి అనే ఈ యొక్క వరాన్ని దేవుడు ఇవ్వకపోతే, అనుగ్రహించకపోతే ఈ సృష్టిలో మానవులు మిగిలి ఉండరు. ఇందాక చక్కటి మాటలు చెప్పాడు ఏలియా. ఒక తల్లి ద్వారాగా ప్రపంచమంతా వచ్చింది. అదే తల్లి ద్వారాగా ప్రపంచానికి పాపము వచ్చింది. రెండవ తల్లి మరియా ఒక రక్షకుడికి జన్మనిచ్చింది. ఆ రక్షకుడు ఈ ప్రపంచ మానవాళికి ఏమండి ప్రపంచ మానవాళికి ఏ తల్లి ద్వారా అయితే పాపం వచ్చిందో, అక్రమం వచ్చిందో, అన్యాయం వచ్చిందో, అపవిత్రత వచ్చిందో దాని నుంచి విడిపించడానికి మరియమ్మ తల్లి ద్వారాగా దేవుడు లోక రక్షకుడు జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి నుండి వాక్యం ఉంటుంది వాళ్ళరా. వాక్యములో మరొక చోట రాయబడిన సామెత గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనా దాని నుండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలకు భక్తి ఎవరు నేర్పాలి? తండ్రియా తల్లియా? తల్లి. ఎక్కువగా పిల్లలతో అనుసంబంధము కలిగి పిల్లలకు దగ్గరగా ఉండేది ఎవరంటే తల్లి. తండ్రి కుటుంబ పోషణ కొరకు, కుటుంబ జీవనాధారం కొరకు అనేకమైన పనుల నిమిత్తం వెళ్ళి ఏమండి మరలా ఎప్పుడు వస్తారంటే సాయంకాల సమయంలో. కొంతమంది తండ్రులు పిల్లలు నిద్రపోయినాక వస్తారు. వారికున్న పనుబాటులను బట్టి, వారి కుటుంబం కోసం ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని బట్టి. కానీ పిల్లలకి బాగా దగ్గరగా అనుసంధానంగా ఎక్కువగా పిల్లలకి దగ్గరగా ఉండేది ఎవరంటే తల్లి. ఈ తల్లి పిల్లలకి వారు నడవలసిన త్రోవను వారికి నడపాలి. వారికి నడవలసిన త్రోవ ప్రభా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండకూడదో ఈ వాక్యంలో గ్రంథస్థము చేయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథంలో చిన్నపిల్లలు ఎలా ఎదగాలి, ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పాపము, ఏది అక్రమము, ఏది అన్యాయము, ఏది పవిత్రత, ఏది పరిశుద్ధత అనేది ఈ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు తెలిసిన ఒక సహోదరి ఉంది మా చుట్టాల్లోనే. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంత ఉన్నాడు. టీవీలో సినిమా హీరోయిన్ పాట పాడుతుంది. ఆ తల్లి కుమార్తెతో చెప్తుంది, అరే హీరోయిన్ కనపడుతుంది, చాలా చక్కగా అందంగా ఉంది, ముద్దు పెట్టుకోరంటే వాడు ఇట్లా కిస్ ఇస్తున్నాడు. ఎవరికి? టీవీలో కనపడుతున్న సినిమా హీరోయిన్. తల్లి ఏం నేర్పుతుంది? చిన్నప్పుడే ఎలా ముద్దు పెట్టుకోవాలో నేర్పిస్తుంది. నేను ఫేస్బుక్లో చూశాను, ఒక అబ్బాయి ఇంతే ఉంటాడు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపే ఉంటాడు. అబ్బాయి వాక్యం చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే అని ప్రారంభిస్తాడు. ఒక అరగంట దాకా వాక్యం చెప్తాడు. ఎన్ని సంవత్సరాల అబ్బాయి? 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపే ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని చెప్తాడు. ఫేస్బుక్ ఆన్ చేస్తే చాలు, అతను చూస్తే నేను ఆశ్చర్యపోతాను. అతన్ని బట్టి కాదు, ఆ తల్లి చిన్న వయసులోనే ఏమండి
ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా చెప్పాలనేది తన బిడ్డకు నేర్పిస్తూ ఉంది. చిన్నప్పుడు వేయబడిన పునాది, చిన్నప్పుడు వెత్తబడిన దేవుని మాటలు వాడు పెద్దవాడైన ఫుట్నోట్లో ఉంటుంది, వృద్ధుడైన వాడిలో నుంచి ఆ భక్తి తొలగిపోదు, ఆ భక్తి అతన్ని విడిచిపెట్టి పోదు. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ ఉన్న మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? చాలా మందిరంలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది తల్లులు కనపడతారు, వాళ్ళ పిల్లలు కనపడరు. పిల్లలు లేరమ్మా అంటే ఇంటికాడ ఉన్నారు పాస్టర్ గారు, ఇంటికాడ ఎందుకమ్మా మందిరాన్ని తీసుకురావచ్చు అంటే గోల్ చేస్తారని వాళ్ళకు ఒక చెరు ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని ఆడుకోమని చెప్పారు. ఈ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళే వారికి వాళ్ళ పక్కింటి వాళ్ళ దానికి ఎదురుగా కొట్టుకొని గొడవలు తెచ్చి అంత కంపోయి, అదే ఆ తల్లి ఆ పిల్లలిద్దరిని మందిరానికి తీసుకొస్తే ఏమైనా గొడవ ఉంటుందా? చక్కగా దేవుని మందిరంలో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారు, దైవ సేవకుడి దగ్గరగా ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే, వాళ్ళ పిల్లలు యవనస్తులు అయితే తల్లులే వాళ్ళకి చెరొక 100 రూపాయలు ఇచ్చి, అరే మీకు నచ్చిన సినిమా చూసినప్పుడు ఇవాళ ఏంటిది సండే ఆదివారం, తల్లి ఏమి పెద్ద ముస్లిం